వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఇస్ బైరా శివపోతురాజు. రేపు మేలో జరిగేటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కి గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోస్ ని ప్రారంభించడం జరుగుతుంది. అంటే మనకి దాదాపుగా కూడా ఏప్రిల్ మంత్, మే మంత్ మొత్తం కలిపేసి మనకు ఒక షార్ట్ టర్మ్ ఉంది. ఈ షార్ట్ టర్మ్ లో నేను ఇచ్చేటువంటి టిప్స్ కానీ గైడ్ లైన్స్ కానీ మెయిన్స్ రాసేటువంటి విద్యార్థులకు ఉపకరిస్తాయనే ఉద్దేశంతో గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్, టిప్స్ టు ఎగ్జామినేషన్, అదేవిధంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే మనం ఎటువంటి పద్ధతులు అవలంబించాలి అనేటువంటి అంశాల మీద వీడియోస్ చేయదలిసి గ్రూప్ 1 మెయిన్స్ గైడ్ లైన్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ మనం పరిశీలించినట్లయితే మొత్తం మనకు వచ్చేసి 2 లాంగ్వేజ్ పేపర్లు, 5 జనరల్ స్టడీస్ పేపర్స్ మనకు ఉన్నాయి. మొత్తం 7 పేపర్లు ఉన్నాయి. బ్రీఫ్గా ఒకసారి ఆ పేపర్ల గురించి చర్చించుకొని తర్వాత అంశంలోకి వెళ్దాం. 2 లాంగ్వేజ్ పేపర్స్లో ఫస్ట్ మనకి తెలుగు 150 మార్క్స్, ఇంగ్లీష్ 150 మార్క్స్. ఈ 2 పేపర్లు కూడా మనకి క్వాలిఫైయింగ్ నేచర్, అంటే 40% మనం అచీవ్ అయితే దీంట్లో అవుట్ ఆఫ్ 150 ఆ మిగతా పేపర్లని వాల్యూ చేయటం జరుగుతుంది. మనకి ర్యాంకింగ్, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, దట్ మీన్స్ ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా దేని మీద మనకి బేస్ అయి ఉన్నాయంటే మనం రాసేటువంటి 5 జనరల్ స్టడీస్ పేపర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఈ 5 జనరల్ స్టడీస్ పేపర్స్ అనేవి ఒక్కొక్కటి 150 మార్కులు చొప్పున 150 ఇంటూ 5 750 మార్క్స్ మొత్తం గ్రూప్ 1 ఏపీపీఎస్సీ మెయిన్స్ అనేది కంపోజ్ చేయబడింది. దీనిలో మనం ఫస్ట్ పేపర్ చూసినట్లయితే ఎస్ఏ రైటింగ్ని 3 సెక్షన్లుగా డివైడ్ చేశారు. ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్క ప్రశ్న మనం రాయాలి. ఒక్కొక్క ఎస్ఏ రాయాలి, 3 ఎస్ఏలు రాయాలి. టైం వచ్చేసి మనకి 3 గంటలు. ఈ 3 గంటల్లో మనకి వర్డ్స్ లిమిట్స్ పాటిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి స్పేస్లోనే మనం రాయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ ఎస్ఏ రైటింగ్ అంటే ఏమిటి, ఎస్ఏ రైటింగ్లో ఎటువంటి అంశాలు ఉంటాయి, ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ ఎట్లా అనేది మరొక వీడియోలో అది ప్రత్యేకంగా చర్చిస్తాను. ఇక 2వ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, అంటే భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి వారసత్వము, భారతదేశ భౌగోళిక పరిస్థితులు మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సాంస్కృతిక పరిస్థితుల గురించి మనం ప్రశ్నలు రాయాలి. ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం వచ్చేసి మనకి 15 ప్రశ్నలు రాయాలి. ఒక్కొక్క దాంట్లో మనకి చాయిస్ ఉంటుంది. 15 ప్రశ్నలు అనేవి 15 ఇంటూ 10 మార్కులు చొప్పున 150 మార్కులు. ఏ కానీ బి కానీ ఇటువంటి ఆప్షన్స్ అనేవి మనకి చాయిస్ ఇవ్వటం జరిగింది. ప్రశ్నల సరళి మనం చూసినట్లయితే 2023 గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ పరిశీలించినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే మెయిన్స్ రాయబోతున్నారో వాళ్ళు మొట్టమొదటిసారిగా 2023 లేటెస్ట్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఎలా వచ్చాయన్నది గమనించాలి. ఇక 3వ పేపర్ వచ్చినట్లయితే ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. అంటే గవర్నెన్స్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లీగాలిటీ అండ్ ఎథిక్స్. దీంతో ఈ పేపర్ని కంపోజ్ చేశారు. ఇంతకుముందు ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఉండేది. దీనికి అడిషనల్గా గవర్నెన్స్ మరియు లా అండ్ ఎథిక్స్ యాడ్ చేయటం జరిగింది. అదేవిధంగా దీనిలో కూడా సేమ్ అంతే, 15 ప్రశ్నలు రాయాలి ఇంటూ 10 150 మార్కులు. అట్లాగే 4వ పేపర్ వచ్చేసి ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, అంటే భారతదేశ ఆర్థికాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి, నూతన ధోరణులు, న్యూ ట్రెండ్స్, న్యూ మానిటరీ పాలసీస్ అండ్ ఫంక్షన్స్, అన్నిటి మీద అంటే ప్రశ్నల సరళి అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. దాని గురించి మరొకసారి చర్చిద్దాం. దీనిలో కూడా 15 ఇంటూ 10 150 మార్కులు. దీనిలో కూడా ఏఆర్బి ఈ చాయిస్ ఉంటుంది. అంటే ఒక 1 అనే దాన్ని తీసుకుంటే 1లో ఏ కానీ బి కానీ ఏదైనా రాయొచ్చు, మనకి ఈ అవకాశం ఉంది. ఒక్కొక్కసారి టిపికల్గా క్వశ్చన్ ఉండొచ్చు, ఎంప్లాయీలో క్వశ్చన్ ఉండొచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఏ మనకి కొంచెం క్రిటికల్గా అనిపిస్తే బికి రావచ్చు, ఏ బి 2 క్రిటికల్గా అనిపిస్తే చేసేది ఏమీ లేదు, ఏదో ఒకటి తప్పనిసరిగా రాయాల్సిందే అక్కడ. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ రాసే విద్యార్థి ఎలా ఉండాలంటే ఏ ప్రశ్న ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. దానికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క షార్ట్ పీరియడ్లో మనం అంత అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది రాదండి. ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ, అలాగే మనకి ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతూ, ఎవరైతే గత 2-3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే నాలెడ్జిని అక్వైర్ చేశారో వాళ్ళు ఎటువంటి ప్రశ్న అయినా రాయగలరు. ఎవరికైతే మళ్ళీ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉందో, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చాలా కంపల్సరీ. దాని గురించి మరొక వీడియోలో నేను చర్చిస్తాను.
తర్వాత 5వ పేపర్ ముఖ్యంగా కూడా చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. అంటే దీనిలో మనకి సైన్స్ అంటే ఇక్కడ మనకి సమకాలీన సంఘటనల మీద కరెంట్ అఫైర్స్తో మిళితం చేస్తూ మనకి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక ఆరోగ్యం ఉంటుంది, అదేవిధంగా స్పేస్ ఉంటుంది, న్యూక్లియర్ టెక్నాలజీ ఉంటుంది, మిసైల్ టెక్నాలజీ ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది, బయోడైవర్సిటీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంశాలు ఉంటాయి. ఇంకా మనకి నూతనంగా వస్తున్నటువంటి జెనెటిక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ, చాలా విస్తృతమైనటువంటి అంశాలతో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇవి మనకి ఇచ్చినటువంటి జనరల్ స్టడీస్ సిలబస్ ఇది ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ రాయబోయే విద్యార్థులు ఎలా ఉండాలి అంటే ఎటువంటి సబ్జెక్ట్ మైండ్ సెట్ని ఏర్పాటు చేసుకుని ఉండాలి. అంటే ఎవరైతే ఈ జనరల్ స్టడీస్ మొత్తాన్ని ఆకలింపు చేసుకుంటారో ఈ యొక్క నేను చెప్పినటువంటి కింద ఉన్నటువంటి 4 పేపర్స్ వాడు ఎస్ఏ రైటింగ్ రాయడం చాలా ఈజీ అవుతుంది. ఎస్ఏ రైటింగ్లో మనకి ఏమడుగుతున్నారు? సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు, సమకాలీన అంశాలు అడుగుతున్నారు. కొన్ని మనకి ప్రోవెబ్స్ రూపంలో, సామెతల రూపంలో స్పాంటినిటీగా ఏదైనా అంశం ఇస్తే మనం ఎలా రియాక్ట్ అయ్యి దాన్ని మనం డెవలప్ చేస్తాం. స్పాంటినిటీగా రాసేటువంటి ప్రక్రియ ఎనాలిసిస్ మనకు ఉందా లేదా అని జడ్జ్ చేయడం కోసం ఒక సెక్షన్ క్రియేట్ చేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సమకాలీన అంశాలతో మిగతా సెక్షన్లు క్రియేట్ చేశారు. ఈ 3 సెక్షన్ల నుంచి 3 ఎస్ఏలు రాయాలి. ఈ జనరల్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఆ ఎస్ఏ రైటింగ్లో ఇన్ఫర్మేషన్ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి, ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ ఎట్లా, ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్లో మరొక వీడియోలో మీకు క్లియర్గా చర్చిస్తాను. ఎలా ఎస్ఏని డెవలప్ చేయాలి, ఒక అంశాన్ని తీసుకొని ఎలా కంక్లూడ్ చేయాలి, దాని మెరిట్స్ డిమెరిట్స్ని ఎలా పొందుపరచాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ఈ షార్ట్ టైంలో నేను ఇటువంటి గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే పూర్తి సబ్జెక్ట్ని మనం ఇన్కల్ట్ చేసి ఇవ్వడానికి అవకాశం లేదు. ఇక్కడ ఉన్న దాంట్లో కొంత ఆల్రెడీ మీరు గ్రూప్ 1 ఫిలిమ్స్ దాటి మెయిన్స్కి వచ్చారంటే మీరందరూ కూడా నిష్ణాతులు. అకార్డింగ్ టు మై ఒపీనియన్ యువర్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ సబ్జెక్ట్. దాన్ని కొంచెం మెరుగుపరుచుకుంటే దాన్ని ఎలా చేస్తాం, మనకి ఎటువంటి పద్ధతులు కావాలి, ఈ సిలబస్కి మొత్తం ఆకలింపు చేసుకోవడమే కాకుండా రైటింగ్ ప్రాక్టీస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మెయింటైన్ చేసినట్లయితే ఒరిజినల్ ఎగ్జామినేషన్ మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు నేను పేపర్ వైజ్ తీసుకొని ఒక్కొక్క పేపర్లో ఎలాంటి ప్రశ్నలు గతంలో వచ్చినవి, ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది, ఎలా మనం దాన్ని ఆన్సర్ చేయాలనే విషయాలు కూడా తెలియజేస్తాను. అయితే ఇవన్నీ కూడా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దాదాపుగా కూడా స్టాటిక్ అంశాలు అనేవి దాదాపు 40% ఉంటే 60% వచ్చేసి కరెంట్ డైనమిక్స్ని మింగిల్ చేస్తూ క్వశ్చన్లు వస్తున్నాయి. కరెంట్ డైనమిక్స్ అంటే కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయపరమైనటువంటి కరెంట్ అఫైర్స్, జాతీయపరమైనటువంటి కరెంట్ అఫైర్స్, రీజనల్ పరమైనటువంటి కరెంట్ అఫైర్స్, అంటే మనకి నిత్యం జరిగేటువంటి పరిణామాల్లో వచ్చేటువంటి మార్పులు, మనం దాన్ని కరెంట్ అఫైర్స్ ఎగ్జాంపుల్స్ మింగిల్ చేస్తూ రాస్తే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఎథిక్స్ అని ఇచ్చాడు మనకి దీనిలో, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్లో ఎథిక్స్ రాయాలంటే ఇవాళ మనం చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి న్యూస్ పేపర్స్లో మనకి. పాలిటిక్స్ అనేవి ఎథిక్స్గా లేవు. ఇవాళ పాలిటిక్స్ అనేవి ఎలా తయారయ్యో మనం చూస్తున్నాం. మనం వాస్తవంగా సమాజం ఎథిక్స్ లేకుండా ఎలా ముందుకు పోతుందో మనం చూస్తున్నాం. అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఒక్కొక్కసారి పొలిటికల్ ప్రెషర్కి గురయ్యి అన్ఎథికల్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి అంశాల వల్ల మనకి వెల్ఫేర్ స్టేట్ ఎలా ఏర్పడుతుంది, అట్లా మనకి కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా వస్తుంది, రావడానికి అవకాశం లేదు. ఇలాంటి అంశాలు కూడా మనం ఎగ్జామినేషన్లో మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్గా మింగిల్ చేస్తే మంచి స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎవాల్యూట్ చేసేటువంటి వాళ్ళు ఏం చూస్తారా అంటే హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ సబ్జెక్ట్ అని తెలియాలంటే మనం కరెంట్ అఫైర్స్తో మనకున్న సబ్జెక్ట్ని మింగిల్ చేసి క్వశ్చన్ మనం డెవలప్ చేసి ఎండ్ చేస్తే మెయిన్స్లో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు టోటల్గా గ్రూప్ 1 మెయిన్స్ ఏపీపీఎస్సి మేలో జరగబోయే ఎగ్జామ్ గురించి మొత్తం గైడ్లైన్స్ మొత్తం అన్ని సబ్జెక్టుల మీద దాదాపుగా కూడా నేను క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.